హాయ్, నేను మీ రాజేష్. ఉత్తరాంధ్ర నుంచి వైసీపీ కీలక నేతలు ఇద్దరు టీడీపీలో కచ్చీఫ్ వేస్తున్నట్టు సమాచారం అందుతుంది. మరి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ ఇద్దరు లీడర్లని టీడీపీ తీసుకుంటుందా తీసుకోదా, అసలు ఎందుకు వాళ్ళు పార్టీ వీడి టీడీపీలో రావాలనుకుంటున్నారు, దీనిపై పూర్తి విశ్లేషణ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారిని అడిగి తెలుసుకుందాం. ఉత్తరాంధ్రలో వైసీపీ నుంచి ఇద్దరు కీలక నేతలు టీడీపీలోకి వస్తున్నారనే సమాచారం అందుతుంది. అలా ఇద్దరు లీడర్లు ఎవరు, వాళ్ళు ఎందుకు రావాలనుకుంటున్నారు, కారణాలు ఏంటి? సో రాజకీయాల్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ మధ్యకాలంలో దాదాపు 1.5 దశాబ్దం కాలం నుంచి మనం గమనిస్తే కనుక ప్రతిపక్షంలో ఉండడానికి ఎవరు ఇష్టపడలేదు, అధికార పక్షం వైపు వచ్చేయడానికి ఇష్టపడుతున్నారు. 1.5 దశాబ్దం ముందు కనుక మనం చూస్తే, దాదాపు అంటే ఒక 20 ఏళ్ళ ముందు కనుక చూస్తే కనుక ప్రతిపక్షంలో కూర్చునే వాళ్ళు ప్రజా సమస్యలని వినిపించడానికి వాళ్ళు స్టడీ చేసేవాళ్ళు. అసెంబ్లీ వేదికగా అధికార పక్షాన్ని నిలదీయడానికి, ప్రజా సమస్యలను అక్కడ వినిపించడానికి లైబ్రరీకి వెళ్ళి చట్టాలను చదువుకునేవాళ్ళు. చట్టాలను చదువుకొని అర్థవంతమైనటువంటి చర్చలు జరపడానికి ఇష్టపడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించట్లా. ఏ పార్టీలో గెలిచినా కానీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ వైపు వెళ్ళిపోవాలి అనేటువంటి దృక్పథం పెరిగిపోయింది. అది ఎప్పుడు రాజశేఖర రెడ్డి 2009లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండోసారి అప్పటి నుంచి స్టార్ట్ అయింది. అది తారాస్థాయికి వెళ్ళింది. ఏ స్థాయికి వెళ్ళిందంటే చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు తీసుకొని వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చే స్థాయికి వెళ్ళిపోయింది. సేమ్ అలాంటిదే కేసీఆర్ తెలంగాణలో చేశారు. తెలంగాణలో కూడా మొత్తం తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 2019 మధ్యలో తెలుగుదేశం పార్టీని క్లోజ్ చేసేటువంటి కార్యక్రమాన్ని పెట్టుకున్నాడు ఆయన. తెలుగుదేశం పార్టీ గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరినీ టీఆర్ఎస్ పార్టీలోకి తీసుకొని వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు. 2018 నుంచి 2023 వరకు ఏం చేశారు, కాంగ్రెస్ పార్టీని ఖతం చేసేటువంటి కార్యక్రమాన్ని ఆయన తీసుకొని కాంగ్రెస్ పార్టీని డైరెక్ట్గా అసలు విలీనం చేసుకున్నాడు అసెంబ్లీలో. తెలుగుదేశం పార్టీని 2014-18 మధ్యలో విలీనం చేసుకునే కార్యక్రమం చేశాడు. 2018-2023 మధ్యలో కాంగ్రెస్ పార్టీని విలీనం చేసేటువంటి కార్యక్రమం చేసుకున్నాడు ఆయన. ఇక రాజ్యసభలో చూస్తే కేంద్రం కూడా అదే పరిస్థితిలో ఉంది. రాజ్యసభలో తెలుగుదేశం పార్టీని బీజేపీలో విలీనం చేశారు. రాజ్యసభలో అంటే పార్టీని విలీనం చేసేటువంటి పరిస్థితికి ఇప్పుడు ఉండేటువంటి ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు వచ్చారు. రేపు జూన్ 4వ తారీఖున వన్ సైడ్ రిజల్ట్ వస్తే ఒక 140 పైగా తెలుగుదేశం పార్టీ కూటమికి వచ్చి అధికారంలోకి వస్తే ఇక మిగిలినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40-30 వస్తాయి అనుకుందాం, లేదా 45 వస్తాయి అనుకుందాం, లేదా 50 వస్తాయి అనుకుందాం. ఈ 50 మంది నిలబడతారా? గతంలో 63 మంది ఉండేవాళ్ళు. ఆ 60 మందిలో దాదాపు 23 మంది వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు వాళ్ళకి ఒక 40-50 గెలిస్తే ఆ 40-50 మంది ఉంటారా? ఉండేటువంటి ప్రసక్తే లేదు. మారినటువంటి రాజకీయ పరిణామాలని మనం అబ్జర్వ్ చేస్తే ప్రతిపక్షంలో కూర్చోడానికి రాజకీయ నాయకులు ఇష్టపడడం లేదు. బహుశా అందుకేనేమో ప్రశాంత్ కిషోర్ ఒక మాట చెప్పాడు ఈ మధ్య ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో. బొత్స సత్యనారాయణ సీనియర్ పొలిటీషియన్, ఆయన కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షుడు చేశాడు, మంత్రిగా చేశాడు. ఇప్పుడు క్యాబినెట్లో జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఉన్నారు. అలాంటి సీనియర్ పొలిటీషియన్ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నాడు బొత్స సత్యనారాయణ అని చెప్పి ఆయన చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత కనీసం ఆయన ఖండించలా. జస్ట్ ఊరికే లైట్గా మాట్లాడాడు. ఆయన బిజినెస్ యాంగిల్లో చెప్తుంటాడు అన్నాడు తప్పితే అసలు తెలుగుదేశం పార్టీలో నేను ఎందుకు చేస్తాను, ఆయన దగ్గర ఉన్న ఆధారం ఏందని నిలదీయలేదుగా బొత్స సత్యనారాయణ. అంటే దాని అర్థం ఏంది, ముందుగానే తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఒక కర్చీఫ్ బొత్స సత్యనారాయణ వేసి పెట్టారని చెప్పేసి మనం భావించడానికి అవకాశం ఉంది. అంటే బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారని అంటే మిగిలినటువంటి వాళ్ళు అక్కడ ఎవరు ఉంటారు, ఉండే అవకాశం ఉంది అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో? ఎంపీలేమో అక్కడ పోయి లోక్సభలో బీజేపీలో విలీనం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ విలీనం అయ్యి మన కళ్ళ ముందు చూసాం కదా రాజ్యసభ వేదిక. రేపు లోక్సభలో 5-4 గెలిచారనుకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 5-4 వాళ్ళు ఎందుకుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోయి బీజేపీలో విలీనం ఉంది, పార్టీని విలీనం చేసే అవకాశం ఉంది. ఇక ఇక్కడ చూస్తే కనుక ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి పరిస్థితి లేదు. బొత్స సత్యనారాయణ పేరే వినిపిస్తుంది, ఆయన ఖండించట్లేదు. ఖండించకపోగా ఆయన ఏం చెప్తున్నాడు, అసలు ప్రశాంత్ కిషోర్ అతను బిజినెస్ మ్యాన్,
అతను బిజినెస్ యాంగిల్లో ఏదో మాట్లాడుతుంటారో ఆయన మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని అంటాడు. ఇంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఉంటే బొత్స సత్యనారాయణ పేరే ఎందుకు చెప్పాలి? ప్రశాంత్ కిషోర్ ఏదో జరగబట్టే కదా, ఆయనకి ఇన్ఫర్మేషన్ ఉండబట్టే కదా, ఆయన ఆధ్వర్యంలో చేరడానికి ఈయన ప్రయత్నిస్తేనే కదా ఆయన తెలిసేది, లేకపోతే తెలియదు కదా. అంటే ప్రశాంత్ కిషోర్ చెప్పాడని అంటే డెఫినెట్గా ఒక ప్రయత్నం బొత్స సత్యనారాయణ నుంచి వస్తుంది. నిప్పులేని పొగ అయితే రాదు కదా. సో కాబట్టి బొత్స సత్యనారాయణ చేరేటువంటి అవకాశం ఉంది. అయితే చేర్చుకుంటారా లేదా తెలుగుదేశం పార్టీలో? ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉండేటువంటి వాళ్ళు విజయనగరం నుంచి బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళని కాదని బొత్స సత్యనారాయణ తీసుకొని మినిస్టర్ ఇస్తాడు. చంద్రబాబు నాయుడు గతంలో మాదిరిగా ఇస్తే ఒప్పుకోరు, బీజేపీ ఒప్పుకోదు, జనసేన ఒప్పుకోదు. సో గతంలో మాదిరిగా చేయడానికి అవకాశం లేదు. వస్తే ఒక ఎమ్మెల్యేగా ఉంటుంది తప్ప ఏం లేదు, ఎమ్మెల్యేగా ఉంటుంది తప్ప ఏం లేదు. ఎమ్మెల్యేగా ఉండటానికి ఆయన అక్కడున్న ఒకటే ఇక్కడున్న ఒకటే. కాకపోతే ప్రపోజల్ పెట్టాడని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. ఇక ఉత్తరాంధ్ర నుంచి రెండో వ్యక్తి అంటే ధర్మాన ప్రసాదరావు. ధర్మాన ప్రసాదరావు ఆయన ఎన్నికల క్యాంపెయిన్లోనే చాలా సందర్భాల్లో కొన్ని గ్రామాల్లోకి వెళ్ళి, మరి ఆయన చెప్పుకున్నాడా లేకపోతే ఆయన ఇండైరెక్ట్గా ఏమైనా సంకేతాలు ఇచ్చారో మనకు స్పష్టత లేదు. కానీ వాళ్ళ అభిమానులు ఓటర్స్ దగ్గరికి పోయి ఓట్లు అడిగేటప్పుడు మీరు గెలిపించండి, గెలిపిస్తే గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీలోకి ధర్మాన ప్రసాదరావు గారు వెళ్తారు, మనందరూ తెలుగుదేశం పార్టీకి వెళ్దాము, మీరు ఓట్లు వేయండి అని చెప్పి ఆ విధమైనటువంటి ప్రచారం చేసి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేశారనేది ఆయన మీద ఉన్నటువంటి ఒక విమర్శ. దానికి కారణం లేకపోలేదు. అతని విమర్శ రావడానికి కూడా కారణం ఉంది. ఆయన ఏమన్నారంటే ఆ ఎన్నికల సమయంలోనే ఆయన ఏమన్నారంటే ఉత్తరాంధ్రకి వచ్చి కడప రెడ్లు వచ్చి భూములు ఆక్రమించుకుంటే మేము చూస్తామా, తల్లి కొడతామని చెప్పేసి ఆయన కామెంట్ చేశారు. ఇప్పుడు ఉత్తరాంధ్రలో భూములు ఆక్రమించింది ఎవరు? నిన్న మొన్న ఎపిసోడ్ చూస్తే జవహర్ రెడ్డి లాంటి వాళ్ళు 2000 ఎకరాలు బినామీ పేరుతో ఆక్రమణ చేశారని అంటే అంతకు ముందు ఆల్రెడీ మిథున్ రెడ్డి పేరు ఉంది, తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి పేరు ఉంది, తర్వాత ఈసారెడ్డి పేరు ఉంది, వైవి సుబ్బారెడ్డి పేరు ఉంది, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, వియంకుడి పేరు ఉంది. రకరకాలుగా పేపర్లో న్యూస్ వస్తుంది కదా. అంటే ధర్మాన ప్రసాదరావు ఎవరి గురించి అన్నట్టు ఆ వ్యాఖ్య? వాళ్ళ పార్టీలో ఉండేటువంటి రెడ్డి సామాజిక వర్గం గురించి ఆ వ్యాఖ్యానం చేసినట్టే కదా. కడప నుంచి రెడ్లు వస్తే ఇక్కడ భూములు ఆక్యుపై చేస్తామంటే తరిగి కొడతామని చెప్పి ఆయన చేసినటువంటి వ్యాఖ్య కదా. అంటే సొంత పార్టీ వాళ్ళ మీదనే వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు కదా. ఆ రోజు నుంచే ఆయన మీద పార్టీ మారుతున్నారు, పార్టీ మారే అవకాశం ఉందనేటువంటి ఒక క్యాంపెయిన్ జరిగింది. ఎన్నికల ప్రచారంలో కూడా అలాంటి ప్రచారం చేసుకుని ఆయన ఎన్నికలకు వెళ్ళారు అనేది కూడా వినిపిస్తుంది. కాబట్టి ఆయన కూడా తెలుగుదేశంలోకి రావడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారా అని అంటే ఉంటారు. అధికారంలోకి ఏ పార్టీ వస్తే ఆ పార్టీలో రావడానికి ఇంట్రెస్ట్గా ఉంటారు. కానీ వాడు బొత్స సత్యనారాయణ కానీ లేదా ధర్మాన ప్రసాద్ కానీ లేకపోతే ఇంకొకరు కానీ వెటరన్ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొని అధికారంలోకి వచ్చిన పార్టీ పోషించే పరిస్థితిలో లేదు కదా. వాళ్ళని తీసుకొచ్చి నెత్తిని కూర్చోబెట్టుకొని కీలకమైనటువంటి పదవులు ఇస్తే ఇంత ముందులాగా చంద్రబాబు నాయుడు చేస్తారంటే కుదరదు. ఆడ జనసేన ఉంది, బీజేపీ, వాళ్ళ సమాధానం చెప్పాలి. వాళ్ళ సమాధానం చెప్పకపోతే ప్రభుత్వం చిల్లకొల్లలో అయిపోయే అవకాశం ఉంది, కుక్కలు చెప్పి ఇసురు అయిపోయిన అవకాశం ఉంది. కాబట్టి అలాంటి ఆశలు అయితే ఉండవు. ఒకవేళ వాళ్ళు వస్తామని చెప్పేసి ఒకవేళ ఖర్చు వేసినా, ఒకవేళ వచ్చినా ఆశించిన స్థాయిలో వాళ్ళకైతే గౌరవం ఉండే అవకాశం లేదు. కాబట్టి ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యల మీద పోరాటమే వాళ్ళకి బెటర్ ఆప్షన్ కింద మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ శేషరావు గారు.